భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రాపురంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లోపడకుండా అక్రమ బియ్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రాపురం గ్రామం లక్ష్మీదేవపల్లి మండలం వీటి మీద మనం ఏంటంటే ఒక 2-3 డేస్ నుంచి రెక్కీ చేస్తున్నాము. నిన్న మొన్న కూడా బాగా రెక్కీ చేసాం. ఇందులో బాగా ఏమవుతుందంటే ఈ వ్యాపారవేత్తలకి ఏంటంటే బియ్యం ఇక్కడి నుంచి పంపించడం ఇబ్బంది అయ్యి వాళ్ళు ఏం చేశారంటే సుందరపాలెం అవుట్స్కట్స్లో అంటే జనసామాన్యమైన ప్లేస్లో నిర్మానుష్యమైన ప్లేస్లో వీళ్ళు ఏం చేశారంటే బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్థ బియ్యాన్ని డంప్ చేసి పెట్టారు. మొత్తం 4 పాకెట్స్లో మేము అబ్జర్వ్ చేసాము. అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పూల్ ఆఫ్ ట్యాక్స్ ఉన్నాయి. అన్నీ కలిపి సుమారు 80 క్వింటాలుగా ఉంటాయని మేము అంచనా వేస్తున్నాం. వాటిని ఎంఎల్ఎస్మెంట్కి తరలిస్తున్నాం. దీనికి సంబంధించిన మనకు స్పష్టమైన ఆధారాన్ని ఎవరు చేస్తారని నరసింహారావు ఉంటాయని ఈ ఏరియాలో ఉన్నాయి. సో వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళాము. ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే అక్కడ పేమెంట్ చేయడానికి కావాల్సిన కాంటాక్ట్ అక్కడ కూడా ఒక 2 క్వింటాల పైచులకు బియ్యం ఉన్నాయన్నమాట. ఇదే సేమ్ నైలాన్ బ్యాగ్స్లో ప్యాక్ చేసినవి. సో మనకి ఎవరైతే మనకి సమాచారం ఇచ్చారో వాళ్ళు కూడా స్పష్టంగా ఈయన పేరే చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఆధారాలు దొరికాయి కాబట్టి మేము మంచి పటిష్టమైన కేసు వేస్తాము. పోలీసులు కూడా సమాచారం అందించాం. వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము. దాని తర్వాత ఈ ఏరియాలో కూడా ఇంకా రేపటి నుంచి ఇంకా జల్లెడపట్టి ఇంకెక్కడైనా ఇలాంటి పాకెట్స్లో ఏమైనా ఉన్నాయో లేదో మేము అబ్జర్వ్ చేస్తాం. కానీ ఒక 3-4 డేస్ నుంచి మేము తిరుగుతున్న దానికి ఈ రోజు ఏంటంటే రిజల్ట్ ఈల్డ్ అయింది. బయటికి తీసుకురాలేపారు వాళ్ళ బియ్యం. అందుకని అవన్నీ అక్కడే సెక్యూరిటీ ప్లేస్లో వదిలేశారు. ఈరోజు మనకి స్పష్టంగా వీళ్ళు ఎక్కడ దస్తున్నారని తెలిసింది కాబట్టి ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. రేపు పొద్దున దీని మీద 6A కేసు ఫైల్ చేసి అలాగే పోలీస్ కేసు ఫైల్ చేసి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాను. ఇన్ఫర్మేషన్ ఉందండి ఈయన చేస్తున్నారని చెప్పేసి, కానీ స్పష్టంగా ఏ కేసు అనేది మాకు తెలియదు మాట. ఒకసారి ఇప్పుడు ఒకవేళ ఆ కేసుల్లో కూడా ఈయన ప్రమేయం ఉందంటే ఇప్పుడు అవి కలిపి వీళ్ళ మీద ఇంకేమైనా పెద్ద కేసు ఫైల్ చేయాలనే దాని మీద కూడా ఆలోచిస్తాం. కానీ కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ర్యాంపెంట్ కంటే మనకి మధ్యకాలంలో చాలా కేసులు చేసాం. షాపులు ఎఫ్పీ షాప్స్ మీద అయితే 5-6 కేసులు చేసాం ఈ నెలలోనే. ఎఫ్పీ షాప్స్ మీద రేషన్ షాపుల మీద కేసెస్ ఎక్సెస్ స్టాక్స్ మీద. అంటే బియ్యం ఏంటంటే జనరల్గా ఎవరికైనా పంపిణీ చేస్తే మనకి ఏమవుతుందంటే తక్కువ అవుతుంది. ఏంటంటే వేస్టేజ్ అవ్వడం కానీ లేకపోతే కారిపోయి కింద పడిపోయి మనకి వేస్ట్. కానీ పెక్యులర్గా ఇక్కడ ఏమవుతుందంటే రైస్ అనేది ఎక్సెస్గా కనిపిస్తున్నాయి. మరి నిన్న మొన్న చేసిన కేసు షాప్ నెంబర్ 17 సుజాత నగర్లో 49.5 క్వింటాలు ఎక్సెస్. ఆయనకి ఇన్ఛార్జ్కి సంబంధించిన ఇంకో షాప్ నెంబర్ 6లో అందులో కూడా మొత్తం 29.5 క్వింటాల్ ఎక్సెస్. సో 2 ఎక్సెస్ అనే మాట రాకూడదు. ఎక్సెస్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ప్రజలకి వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి బియ్యం ఇవ్వకుండా ఆశ చూపించి దాన్ని నల్ల బజారు తరలిస్తుందని మాకు తేట తెల్లమైంది. కాబట్టి అటువంటి డీలర్ల మీద కూడా మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం.